హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దీని జట్ల నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను. రేపు ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితేను నేను సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. సెల్లింగ్ అంటే కరెక్షన్ మూడ్కి వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. రీజన్ ఎందుకు అంటే ఈరోజు వచ్చిండే రిజెక్షన్ చూస్తే ఈ రిజెక్షన్ పైన ఏమైనా క్లోజ్ అయితే మార్కెట్ ఇక్కడి నుంచే మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడనో ఓపెన్ కానీ, లేదు అంటే ఇటు కిందనో ఓపెన్ కానీ, ఈ ట్రెండ్ లైన్ కిందనో సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేది బెస్ట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఏం క్రియేట్ చేసింది ప్రీవియస్ అయ్యి, సో రిజెక్షన్ తీసుకొని మళ్ళీ వచ్చిందాగా విక్ ఫామ్ అయ్యిండేది నుంచా మార్కెట్ పైనకి వెళ్ళేదానికి ఇంట్రెస్ట్ లేదు. పైనకి వెళ్ళాలంటే ఇటు పింద 54,240 పింద ఒక 5 మినిట్స్ క్యాండల్ క్లోజ్ చేస్తున్నా చాలు, ఇక్కడి నుంచే మార్కెట్ సింగిల్ డైరెక్షన్ పోయేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సెల్లింగ్ చూడాలంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ యూట్ కింద ఏమైనా క్లోజ్ చేస్తే చాలు, యూట్ కింద నుంచా మార్కెట్ ఒక 150 పాయింట్స్ టు 200 పాయింట్స్ పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ రీటెస్ట్ చేసేది వద్దు, ఈ లో క్రాస్ చేస్తే చాలు మార్కెట్ ఇక్కడి నుంచా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. స్లైడ్ గ్యాప్ అప్ అయితేను సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతాం అనుకున్నాను. ఫస్ట్ ఆపర్చునిటీ ఈ క్యాండల్ చూసి నేను. సో ఇదే నా అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యా అప్పుడు ప్రైస్ యాక్షన్ మీద ట్రేడ్ తీసుకుంటామా అనుకున్నాను. సో లెవెల్స్ చూస్తే 54,200 ఇంచా 54,186 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ వచ్చి 53,970 ఇంచా 53,937. ఈరోజు సపోర్ట్ తీసుకోండేది మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే నేను సపోర్ట్ చెప్పిండో అక్కడి నుంచే మార్కెట్ పెరిగేసి ఈజీగా డబ్బులు ఇచ్చింది. నా సపోర్ట్ లెవెల్ మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కాకపోతను నా సపోర్ట్ లెవెల్ అన్ని క్యాండిల్స్ రిజెక్ట్ అయ్యింది. చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూస్తాను రిజెక్ట్ అయ్యింది, తర్వాత ఇన్ బిట్వీన్ 12 o'clock లెవెల్లో చూస్తాను ప్రైస్ రిజెక్ట్స్ అయ్యింది. సో అంత యాక్యురసీగా ఉంది. ఇన్ కేస్ నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే నాకు కమెంట్ చేయండి బాగుందో లేదో అనేసి. సో నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో 25,983 అనేది నేను రెసిస్టెన్స్ అని నేను చెప్పొద్దు మీకు. ఈరోజు మీరు ఏమైనా చూస్తే అరౌండ్ 5 to 6 క్యాండల్స్ అక్కడి నుంచి ఇక్కడ చూడండి రిజెక్షన్ అయ్యిండేది, ఇక్కడ చూడండి రిజెక్షన్, ఇక్కడ చూడండి రిజెక్షన్. సో లాస్ట్లో వచ్చిన క్యాండల్ రిజెక్షన్ తీసుకుంది. ఇన్ కేస్ మార్కెట్ పెరగాల అంటే యూట్ మీద ఒక 5 మినిట్స్ క్యాండల్ క్లోజ్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచే పెరిగేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్లో గ్యాప్ అప్ అయ్యేసి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ రెడ్ క్యాండల్ అయితే వెయిట్ చేస్తామా, ఇక్కడ క్లోజింగ్ దగ్గర ಯಾವ ప్రైస్ యాక్షన్ జరుగుతుంది అని చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటామా. రెడ్ క్యాండల్ అయితే రెడ్ క్యాండల్ కాక బ్లూ క్యాండల్ ఏమైనా యూట్ పైన ఏమైనా క్లోజ్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ డ్యామ్ షూర్గా చెప్తాను ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 25,910 కింద ఒక 15 మినిట్స్ క్యాండల్ క్లోజ్, ఇంకొక 5 మినిట్స్ క్యాండల్ క్లోజ్ చేస్తే రిస్క్ రివార్డ్ ఏమైనా మీకు సరిపోతే అప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవచ్చు సెల్లింగ్ ఆపర్చునిటీకి. లేదు అంటే మార్కెట్ ఇదే జోన్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ అయితేను మళ్ళీ కిందకి వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. బట్ ఇక్కడ క్లోజింగ్ దగ్గర చూడండి ప్రైస్ యాక్షన్ జరుగుతుంది అని చూసి తర్వాత ట్రేడ్ తీసుకుంటే బెటర్. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సపోర్టు రెసిస్టెన్స్ నా లెవెల్స్ ఏమైనా మీకు ఇష్టమైతే ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి నా అనాలిసిస్ ఏమైనా మీకు ఇష్టమైతే. థ్యాంక్ యూ.